విజయవాడలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం 10 మంది మహిళలు 13 మంది వీటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇదే మొదట వచ్చిన బ్రేకింగ్. AP23 యూట్యూబ్ ఛానల్ న్యూస్ బిల్డింగ్ నందు స్పా సెంటర్ నడుపుతున్నారని సమాచారం తెలిసింది. కాసేపటికి యూట్యూబర్ చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి ఈ స్పా నడుపుతున్నాడని క్లారిటీ వచ్చింది. మీడియా పేరు చెప్పి ఏదో ఒక గొట్టం పట్టుకొని సొసైటీలో చేస్తున్న దుర్మార్గాలకు ఇదొకటి కదా అనుకున్నారు. కానీ బాధాకర అంశం ఏమిటంటే స్పాలో పట్టుబడ్డ అమ్మాయిల ఫోటోలు విజువల్స్ బయటికి వచ్చాయి. కానీ దాని ఆర్గనైజర్ అక్కడికి వచ్చిన వీటిలో ఎక్కడా కనిపించలేదు. ఇదేమి అన్యాయం? బతుకు తెరువు కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇష్టం లేకపోయినా తమ శరీరాన్ని అద్దెకి ఇచ్చి మగవాళ్ళని సుఖపెట్టి ఇప్పుడు సమాజం ముందు తప్పు చేసిన వారిలా ముఖం కనిపించకుండా ముసుగులు కప్పుకొని భయపడుతున్న అమ్మాయిల దృశ్యాలు బయటకు వచ్చాయి. కానీ వారి దగ్గరకు వచ్చిన వీటిలో కనిపించలేదు. వ్యభిచారం అనగానే ఇటు మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, పత్రికలు, వెబ్సైట్లు అన్నీ అలా ముసుగేసుకున్న అమ్మాయిల ఫోటోలే ప్రసారం చేశారు. కానీ ఇదంతా నిర్వహిస్తున్న వ్యక్తి ఎక్కడా? అలాగే వీటిలో ఎక్కడ కనిపించరే? అసలు మనం చూపించాల్సింది సమాజం ముందు నిలబెట్టాల్సిన వీటులను, నిర్వాహకులను కదా. వీళ్ళేం చేశారు పాపం? వెళ్లేందుకు సమాజం ముందు అలా తలదించుకోవాలి. ఆడదాన్ని ఆటబొమ్మల చేసిన ఈ సమాజం సిగ్గుపడాలి. ఈ సృష్టికి మూలమైన ఆడదాన్ని ఇలా సెక్స్ వస్తువు కింద మార్చిన ఈ మగాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళ ఆర్థిక సమస్యలను అడ్డం పెట్టుకొని వారిని ఈ నీచమైన కార్యక్రమాల్లో తెచ్చిన నిర్వాహకులు సిగ్గుపడాలి కదా. వీళ్ళెందుకు తలదించుకుంటున్నారు అనుకున్నాను. ఇంకా సేపటికి ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ బయటకు వచ్చింది. ఈ స్పా సెంటర్లో పట్టుబడిన ఒకానొక వీరుడు మంచం కింద దూరిన విజువల్స్ వైరల్ అయ్యాయి. ఆయన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్. గతంలో గిరిజన విద్యార్థి సమైక్య పేరుతో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేసేవాడు. ఆ తర్వాత ఎస్టీ కమిషన్ సభ్యుడయ్యాడు. ఆయన ఈ స్పా సెంటర్కి వచ్చి అమ్మాయితో ఉండగా పోలీసులు రైడ్ చేశారు. పరువు పోతుందనే భయంతో ఆటగాడు మంచం కింద దూరి దాక్కున్నాడు. పోలీసులు మెల్లగా మంచం కింద నుంచి ఆయన లాగి పోలీస్ స్టేషన్ కి తెచ్చారు. కేవలం వ్యభిచారం కేసులో ఆడవాళ్లను మాత్రమే చూపిస్తున్నారు. వీటిలో ఎక్కడా అన్న నా ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఇలాంటి వ్యభిచార కేసుల్లో వీటిల పేర్లు బయటకు రావడం చాలా అరుదు. కేవలం అమ్మాయిల ఫోటోలు మాత్రమే బయటకు వస్తాయి. అమ్మాయిలను మాత్రమే బలి పశువులు చేస్తారు. కానీ మొట్టమొదటిసారి ఒక వీటుడు, నిర్వాహకుడు పేరు ప్రముఖంగా వినిపించింది. కారణం ఏమిటంటే పట్టుబడిన వీటుడు ఒక రాజకీయ పార్టీకి చెందినవాడు కావడం. నిర్వాహకుడు మీడియా ముసుగులో ఉండటంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో హాట్ టాపిక్ అయింది. మీడియా ముసుగులో ఈ చిల్లర పనులు ఏంటని సగం మంది తిడితే, ఎస్టీ కమిషన్ లాంటి గౌరవప్రదమైన హోదాలో పనిచేసే ఈ తప్పుడు పనులేంటని సమాజం తిట్టుకుంది. ఇలాంటి వ్యభిచారం కేసుల్లో పట్టుబడిన అమ్మాయిల కంటే నిర్వాహకుడు, పట్టుబడిన వీటుడు గురించి చర్చ ఎక్కువ జరిగింది. ముఖ్యంగా ఆ ఎస్టీ కమిషన్ సభ్యుడు ఇలా మంచం కింద దూరి మరింత హైలైట్ అయింది.